ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో వర్షపు నీటి సంరక్షణ గుంతలను ఖచ్చితంగా అమలు చేయాలని హిందూ జాగృతి డిమాండ్ చేసింది. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్కు ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ప్రఫుల్ వజయ్ వినతి పత్రం సమర్పించారు. పట్టణాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, ఎల్నీనో ప్రభావంతో ఈసారి వర్షాలు తగ్గే ముప్పు ఉన్నందున ప్రభుత్వం నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరారు. వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్న ఇంట్లలో కూడా ఇంకుడు గుంత అంటే జల సంరక్షణ ఒక ట్యాంక్ మనము దానికి తయారు చేసి పెట్టాలనేది ఒకటి జియో ఉన్నది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రము అది ఇంప్లిమెంటేషన్ మున్సిపల్ అథారిటీ నుంచి అయితలేదు. అయితే మేము కోరేది ఏమంటే ప్రతి ఇంట్లో కూడా ఇంకుడు గుంత ఉండాలి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ అని దానికి అంటారు. అయితే దీని గురించి రోజు రోజుకు భూగర్భ జలాలు కింద పోతున్నాయి. ఎక్కడెక్కడ అయితే 150 ఫీట్స్ మీద కూడా వాటర్ వస్తలేదు, ఆ లభ్యత లేదు. బిల్డింగ్స్లు మరియు రోడ్డు ఎక్కువ మోతాదులో కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. కాబట్టి దీనికి తోడుగా మనకు జల సంరక్షణ అనేది బాగా ముఖ్యము. అయితే మేము డాక్టర్ హెచ్వి వజయ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మరియు అధికారులకు వినతి పత్రం అందించడం జరిగింది. వారికి మేము కోరేది ఏమంటే ఇప్పుడు ఎల్నీనో ఎఫెక్ట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని పర్యావరణవాదులు, పర్యావరణ సంస్థలు, గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలు కూడా హెచ్చరిక చేస్తున్నాయి. ఎల్నీనో అంటే సంవత్సరం వర్షాలు తక్కువ మోతాదులో పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వచ్చే వర్షాకాలంలో కూడా వర్షాలు లేకుంటే మన భూగర్భ జలాలకు బాగా తక్కువ నీళ్లు ఉంటాయి. అయితే దీనికి మనం బాగా పెద్ద ఎత్తున మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి